రాజస్థానంలో ఉన్నాడు. ప్రజలందరికీ తీర్పు తీర్చే సమయంలో అక్కడ నిలబెట్టి రెడ్ హ్యాండెడ్ గా దావీదును నిలబెడితే, నేను అంటాను దావీదు స్థానంలో ఉన్న ఏ రాజు అయినా కూడా, ఎందుకంటే బైబిల్లో ఇలాంటి సన్నివేశం ఇంకోటి కూడా కనబడుతుంది. బైబిల్లో ఒకానొక సందర్భంలో ఒకానొక రాజు మీకా అనే ఒక ప్రవక్త, తర్వాత ఇర్మియా అనే ప్రవక్త మరొక రాజుకి, మీకా అనే ప్రవక్త మరొక రాజుకి, దేవుడు నువ్వు నాశనం అవ్వబోతున్నాడు, నువ్వు వెళ్తున్న యుద్ధంలో నీకు విజయం రాదు అని చెప్పిన మరుక్షణం అక్కడ సైన్యాన్ని పిలిచి ప్రవక్తను తీసుకెళ్లి వదిలేసేస్తున్నారు, జైలు వేసేస్తున్నారు. నీ యుద్ధంలో నువ్వు అపజయం పొందబోతున్నావు అనగానే ఎవరక్కడ ఇతను తీసుకెళ్లి జైలు వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కన ఈ దావీదు కూడా ఆ నాతన ప్రవక్తను ఎందులో ఎంచగలడు, కానీ దావీదు జైలు ఎంచాడా? ఏం చేస్తున్నాడు? అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ రోజు గమనించండి బిడ్డలారా, దేవుడు నిన్ను ముక్కుసూటిగా నీ రహస్య జీవితం అంతటి బయటికి తీసేద్దామని డిసైడ్ అయిపోయినప్పుడు నువ్వేమైపోవాలి? చూడండి, మన కాలుకి ఏదో గుచ్చుకుంటే అది సెప్టిక్ అయితే లోపల కాలు అంతా కుళ్ళు పట్టేసింది, చీప్ పట్టేసింది. ఇప్పుడు డాక్టర్ మంచి డాక్టర్ అయితే బిడ్డలారా సిద్ధం పట్టుకుని దానికి ఒక కార్డు పెట్టి దాంతో బిడ్డలారా ఆ సిద్ధంతో ఆ కార్డుతో స్పిరిట్ వేసి దాంట్లో ఏం చేస్తాడు? కాలంతా లోపల ఆ పుల్లంతా ఏం చేస్తాడు? ఇతను ఏ డాక్టర్? మంచి డాక్టర్. ఇప్పుడు డూప్లికేట్ డాక్టర్ ఏం చేస్తాడు బిడ్డలారా? ఆ లోపల అలాగే ఉంచామ్మా, పైన మాత్రం నేను ఏం కట్టేస్తాను. ఇప్పుడు దెబ్బ తగ్గుతుందా? కారణం ఏంటి బిడ్డలారా? ఇతడు అది చేయడానికి భయపడతాడు, రెండోది చేయడం చేత కాదు. ఇప్పుడు నీ దేవుడు పరమ వైద్యుడు అంటే బైబిల్లో ఆయన పరమ వైద్యుడు అంటే ఈ రెండిట్లో ఆయన ఏ డాక్టర్ బిడ్డలారా? నీ లోపల కుళ్ళును తీసేసే దేవుడా, కుళ్ళు మీద కట్టు కట్టేసే దేవుడా? ఇప్పుడు కుళ్ళు తీయడం అంటే నేను డైరెక్ట్ గా నీతో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు. ఏ సంఘములో అయితే హెచ్చరికతో కూడిన వాక్యం ఉంటుందో, ఏ సంఘములో అయితే దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం పాపము చేసి వచ్చి కూర్చున్నప్పుడు డైరెక్ట్ గా మనతో వార్నింగ్ ఇచ్చి మాట్లాడతాడు, ఆ సంఘంలో ఎవరున్నట్లు? ఏ సంఘంలో అయితే సబ్బు ఉంటుందో, సబ్బు అంటే తెలుసు కదా ఏంటి? గొప్పలో పొగడతలు, పలానా వాళ్ళు ఇలాగా, పలానా వాళ్ళు ఇలాగా, వాళ్ళు ఎన్ని దుర్మార్గము పనులు చేసినా కూడా ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ సంఘంలో ఎవరుంటారో? ఏసీ ఉంటాడా? సబ్బున్న సంఘంలో ఎవరుంటారో? సైతం ఉంటాడు. ఈ రోజు గమనించండి బిడ్డలారా, ఖచ్చితంగా ఈ రోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ పద్ధతి సరి చేసుకో, నీ నడవడికి సరి చేసుకో. ఎందుకంటే నిన్ను ఆయన దీవించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నిజమైన వైద్యుడి దగ్గరికి వెళ్ళామో బిడ్డలారా, మనలో ఉన్న క్రిమిని ఏం చేయడానికి ఇష్టపడతాడంటే ఆయన బయట తీయడానికి ఇష్టపడతాడు. అప్పుడు మనల్ని ఒక్క ఇంట్లో సపోర్ట్ చేయాలి. అయిపోయింది అయిపోయింది, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నా కూడా ఏమంటాడు ఆయన? అయిపోయింది. చూడండి, ఇండిషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అయిపోయింది 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 అనగానే మన మైండ్ ఏమైపోతుందంటే అమ్మాయి అయిపోయింది, వీళ్ళు అప్పుడే అసలు నెప్పిపోతారు. ఎందుకు? అప్పుడే మొదలెట్టారు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే అయిపోయింది అయిపోయింది అంటే ఏంటి? నువ్వు సరెండర్ అయిపోవాలి. అందుకే ఇండిషన్ ఏం చేయకూడదు, పెట్టకూడదు. ఈ రోజు దేవుడు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఏంటి ట్రీట్మెంట్ అంటే, నీ హృదయంలో ఉన్న కుళ్ళంతటినీ బయటకు తీయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు ఏమైపోవాలి? పూర్తిగా నీ హృదయాన్ని ఇచ్చేయాలి. నువ్వు హృదయం నువ్వు బిగబెట్టుకున్నావు అనుకో, ఆ మూల ఈ మూల ఈ మూల ఈ మూల ఎంత కుళ్ళు ఉండిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది బిడ్డలారా? కుళ్ళు కాస్త లోపల కుళ్ళు ఏం చేద్దంటే బ్యాక్టీరియా ఫామ్ చేసి నీ లోపల ఉన్న జీవితం ఆత్మీయ ఆశీర్వాదాలు అన్ని రాకుండా ఏం చేస్తాడు? సాతానగాడు. ఇప్పుడు దావీదు జీవితంలో జరిగిన సన్నివేశం అదే. దావీదు ఏమంటే, నీ సన్నిధిలో నా పాపం ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమాలన్నింటినీ తుడిచివేయము, శుద్ధ హృదయము నాకు దయచేయము, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయము, హిస్సోపుతో నన్ను కడుగుము అని ప్రభు సన్నిధిలో చెప్తున్నాడు. మనం చదువుకున్న 11వ వచనంలో అక్కడ మరలా మాట అన్నాడు, ఏంటంటే బిడ్డలారా, నీ సన్నిధిలో నుండి తుడిచివేయకయ్యా.
నన్ను త్రోసి వెయ్యొద్దు ప్రభు అంటున్నాడు. ఈరోజు మనము ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి పెట్టారా? భయముతోనూ వణుకుతోనూ వెళ్ళాలి. అమ్మో ప్రార్థనకి టైం అయిపోతుంది, అమ్మో ఆదివారం, అమ్మో ఆరాధన అని వెళ్ళాలి. ఆయాలే ఇంకా పాటలు అవుతాయి, ఆయాలే ఇంకా పాస్టర్ గారు నిలబడరు, ఆయాలే ఇంకా టైం అవ్వలేదు. ఏంటి 10:30 అయినా నీకు టైం అవ్వలేదా? 11 అయినా నీకు టైం అవ్వలేదు, 11:30 అయినా కూడా నీకు టైం అవ్వలేదు, 12 అయినా దేనికి టైం అవుతుంది నీకు? కరెక్ట్ గా 9 గంటలకల్లా టేబుల్ దగ్గరికి టిఫిన్ రాలేదనుకోండి, ఈ వాయిస్ మామూలుగా రాదు. బేస్ ఎలా అవుతుంది పెట్టారా? మధ్యాహ్నం 1 గంట వేసరికి మనకు భోజనం రాలేదనుకోండి, వాయిస్ మామూలుగా రాదు. అంటే తినడానికి తాగడానికి మాత్రం టైం పంచే వాళ్ళకి జాగ్రత్తగా 1 గంట భోజనం 4 గంటలకు తినడం అలవాటు చేసుకున్నాం. ఒకసారి అలవాటు కాదు కానీ 1 గంటకు తినే భోజనం 4 గంటల దాకా క్యారేజ్ దగ్గరే పెట్టుకుంటానండి. చెప్తాం అలాగా. ఖచ్చితంగా 1 గంట వేసరికి బండి ఏం కూడా అలారం లోపల ఆకలి వేసేస్తుంది అంతే. అంటే ఈ రోజు నువ్వు చెప్తున్నాను, శరీరాన్ని పోషించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కానీ ఆత్మను పోషించడానికి సిద్ధపడడం లేదు. ఎందుకంటే సైతాన్ గాడు నువ్వు ఆశీర్వదించబడ్డ వాడు చూడలేడు. కాబట్టి నీలో ఒక నిర్లక్ష్యం ఒక విత్తనం వేస్తాడు. ఈరోజు గమనించండి బిడ్డలారా, నీలో నిర్లక్ష్యం ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి. ఎందుకంటే నిన్ను దేవుడు రానున్న దినములో ఉన్నతంగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు, ఉన్నత స్థాయిలో స్థిరపరచాలనుకున్నాడు, ఎక్కడానికి ఎత్తైన కొండలు ఎక్కించాలనుకున్నాడు. ఇక్కడ దావీదును దేవుడు 2 రాజ్యాలకి రాజులు చేద్దామనుకున్న సమయంలో మనం చూసుకుంటే దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఒక రాజ్యానికే రాజు. ఇదేంటి అనుకున్నారు? యూదా దేశానికే రాజు. అప్పటికి యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలు ఇంకా రాజు కాదు, ఒక రాజ్యానికే. ఎప్పుడైతే తన అతిక్రమాలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు బై వన్ అంటే ఏంటి? ఇంకో రాజ్యం యూదా ఇజ్రాయేలు రాజ్యానికి కూడా దేవుడు రాజు చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు గమనించండి బిడ్డారా, దేవుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నేను ఎక్కించాలని దేవుడు ఎప్పుడు అనుకుంటాడు. కాకపోతే మన అతిక్రమాలు ఏం చేస్తున్నాయంటే మనం ఎక్కలేనంత ఎత్తైన కాదు, దిగజారలేనంత కిందకి వెళ్ళిపోతాం. కారణం ఏంటి? నిన్ను తోసేసేది ఎవడాడు? సైతాన్ గాడు. ఎందుకంటే నువ్వు పడిపోతే ఫస్ట్ నవ్వేది ఎవరనుకుంటున్నారు? అంటే చూడు, కొంతమంది మనకి ఏదైనా లాస్ వచ్చింది, మనకి ఏదన్నా బాగాలేదు, మనకి ఏదైనా ప్రమాదం జరిగింది, మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే పైకి మాత్రం అయ్యయ్యో అలాగా అంటే వల్లే జరిగింది కాదు. పైకి మాత్రం ఫీలింగ్ ఎలా ఉండదండి? జస్ట్ నటన, లోపల మాత్రం ఇంత ఎట్టుకుంటారు. ఇప్పుడు సైతాన్ గాడు ఇదే బ్యాచ్. పైకి మాత్రం ఎలా అంటాడంటే అయ్యయ్యో పడిపోయావా, అయ్యయ్యో దెబ్బ తగిలిందా, అయ్యయ్యో అంటారు. లోపల మాత్రం బల్లె జరిగింది, పాప ఇంకా జరగాల్సింది కొంచెమే. ఇప్పుడు సైతాన్ గారి టెక్నిక్ అదే. ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు పడిపోయాడు. అక్కడ దేవుడు దావీదును పైకి లేపాలని డిసైడ్ అయ్యాడు. కాబట్టి డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసాడు. నేను అంటాను, ఒకవేళ దావీదుని కనుక రహస్యంగా దేవుడు డీల్ చేసి ఉంటే ఖచ్చితంగా మళ్ళా దావీదు ఇంకో అమ్మాయికి వెళ్ళేవాడా కాదా? చెప్పండి అమ్మా, వెళ్తాడా లేదా? గ్యారెంటీ. ఎందుకంటే దావీదు ఏ స్థానంలో ఉన్నాడు? అక్కడ రాజు స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే ఆ రహస్యంగా కొన్ని విషయాలు దేవుడు రహస్యంగా మాట్లాడటం. బైబిల్ అది కొండ పైన పట్టణం మరుగై ఉండదు. నువ్వు గదిలో చేసినవన్నీ ఎవరికి తెలియదు అనుకున్న విషయాలన్నీ ఒక్కొక్కసారి దేవుడు తలుచుకుంటే నలుగురిలో పెడతాడు. ఎందుకు పెడతాడో తర్వాత తెలుస్తుంది నీకు, ఇప్పుడు తెలియదు. నువ్వు అనుకుంటావు నా పరువు పోయింది, నా పరువు పోయింది. నీ పరువు పోలేదు, నిన్ను దేవుడు విడిపించాలని డిసైడ్ అయిపోయాడు. ఆ బంధకాల నుంచి విడిపించాడు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడు దాకా ఎవరికి భయపడదు. నువ్వు ఇప్పుడు ఎవరికి భయపడతావు? అందరికీ భయపడతావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే సహించాడు. అందుకే దావీదు ప్రభువా నేను పాపం చేశానయ్యా, నేను సన్నిధిలో నుంచి నన్ను ఈ రోజు నువ్వు అడగాలి, ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభువా నన్ను త్రోసివేయకు. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం బిడ్డలారా, ప్రార్థన చేస్తాం, మనకు ప్రార్థన రాదు. మనం ఎంత మోకరిద్దాం అనుకున్నా మనకి ప్రార్థన రాదు. కారణం ఏంటో ఏమన్నా చెప్పగలరా? చెప్పాలి పిల్లలు,
చెప్పాలి. మనకి ప్రార్థన అంటే కారణం ఏంటి? దేవుని ఆత్మను మనం ఏం చేసాం? బాధపరిచాం. నువ్వు దేవుని ఆత్మను ఎక్కడో దుఃఖపరిచావు. ఆ దుఃఖపరచడం వల్ల నువ్వు ఎంత ప్రార్థన చేద్దామన్నది నీకు రాదు. కారణం ఏంటంటే దేవునికి ఆయాసకరమైనది ఎన్నో చేసుకున్నావు. ఇప్పుడు ఖచ్చితంగా నీకు ప్రార్థన రావాలంటే నువ్వు ప్రభుత్వంలో ప్రారంభం చేయవలసిన పని ఏంటి పిల్లరా? నీ అతిక్రమాలన్నీ ఒప్పుకోవాలి. ఇప్పుడు దావీదు అదే చేస్తున్నాడు. నా అతిక్రమాలన్నింటినీ ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. తర్వాత ఏమన్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి అడగాలి. మీకు తెలియని విషయం ఏంటంటే బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత వరకే మన జీవితంలో నూరింతల దేవుని వస్తుంది. ఎందుకంటే ఆత్మ లేనివాడు వాడు కాదు. ఎందరైతే దేవుని ఆత్మతో నింపబడుదురో వారు ఆయన కుమారులు. నువ్వు ఆత్మను నీ అంత నుంచి కనుక కోల్పోయావనుకో ఇంక నువ్వు నిలబడలేవు. నువ్వు పాడినా కూడా ఎలా ఉంటుందంటే గాడి తెలిసినట్టు ఉంటుంది. నువ్వు వాక్యం చదివినా కూడా ఎలా ఉంటుందంటే బాబోయ్ ఆకలితే బాగుంటురా బాబు. నువ్వు ఎవరికైనా సువార్త చేసినా బాబు నష్టం మొదలెట్టాడురా బాబు అన్నట్టు ఉంటుంది. కారణం ఏంటి? నీలో ఆత్మ లేదు. నీలో ఆత్మ ఉందనుకో నువ్వు నిలబడ్డవే అది నీ స్వరం ఏ పడింది. ఇప్పుడు పాట లేదా ఇప్పుడు ఏ పాటరా బాబు అది అర్థంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఖచ్చితంగా నీ కంఠంలో ఆయన కంఠం కలవాలి, నీ తలంపుల్లో ఆయన తలంపులు కలవాలి, నీ నడకలో ఆయన నడక కలవాలి, నీ మైండ్ లో ఆయన మైండ్ కలవాలి, నీ చూపులో ఆయన చూపు కలవాలి. ఎప్పుడు కలుగుతుంది? నీలోకి వస్తేనే. మనం గతంలో ఇట్లా చిన్నప్పుడు అందరూ మూవీ చూసిన మీ గతంలో సార్ ఎక్సలెంట్ కూడా చెప్పాలి. ఇద్దరు తీసివేయద్దు నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడుగయ్యా, నన్ను రక్తంతో శుద్ధి చేయి నాయన, నన్ను పవిత్రపరచయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి పిల్లరా? ఆ ఒప్పుకునే గుణం ఎవరిలో ఉండాలి పిల్లరా? ఉంటేనే నీలో వస్తాడు. నీ మనస్సును ఎప్పుడు ఎలా ఉంచుకోవాలంటే ప్రభు సన్నిధిలో సిద్ధపరిచి ఉంచుకోవాలి. దేవుడు సన్నిధికి రావడమే అబ్బా 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 ఏ వాకింగ్ చెప్తారు ఈరోజు, ఏ పాట పాడదాం, దేవుడు ఆరాధన ఏం చేస్తాడు, ఈ ఆత్మతో రావాలి. ఇంకా ప్రార్థన అవ్వలేదు, ఎంతసేపు నుంచి మీరు అంటున్నారేంటారు బాబు, కాళ్ళెట్లు వచ్చేస్తున్నాయి. ఇంకా అదే రేషన్ డీలర్కి వెళ్ళి ఆడిచ్చే 2 రూపాయలు బియ్యం కోసం ఎంతసేపు నిలబడతాం చెప్పండి అమ్మా? గంటసేపు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ ఉచితమైన బియ్యం పోతాయి, అవి తింటామా మనం? తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేస్తాం? కింద కొట్లు అమ్మేస్తాం. ఇప్పుడు ఆడిచ్చే 2 రూపాయల బియ్యం కోసం 10 గంటలు నిలబడతాం, ఇక్కడ 5 నిమిషాలు నిలబడ్డాం. ఇంకా కూర్చోబెట్టలేదు, చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. నువ్వు ఉచితమైన దానికి ఎంత వెయిట్ ఎత్తున్నావు, దేవుడి సన్నిధికి ఎంత వెయిట్ ఎత్తున్నావు. ప్రభు సన్నిధిలో అడగాలంట, ఆయన సన్నిధిలో వచ్చిన ఆత్మను తోసివేయకు. ఆ చివరికి ఇంకో 2 మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్దాము. తర్వాత 12 వచ్చిన నీ రక్షణ ఆనందమును మరలా పుట్టించంటే ఏంటంతో అంతకుముందు ఈ ఆనందం ఎవరిలో ఉంది, ఎప్పుడు పోయింది? ఈ రోజు నీలో ఆనందం పోయింది అంటే నువ్వు పాపం చేసావు. కొంతమంది చూడండి ఎప్పుడు నవ్వుతున్నాళ్ళు, ఎందుకు వీళ్ళ ఆనందం ఎందుకులే తెలుసా? చెప్పాలి, నువ్వు పాపం చేస్తేనే ఆనందం పోతావు. రియాలిటీ ఇది. నువ్వు ఎప్పుడైతే ప్రభుతో ఉన్నావో నీ ముఖం ఎప్పుడు అనడదండి, హాయ్ హాయ్ సిస్టర్, హాయ్ బ్రదర్, హాయ్ అని అక్క తమ్ముడు ప్రైజ్ బాగున్నాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు? దేవుని ఆత్మ నీలో ఉంటాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నేను జాయ్ఫుల్ గా ఉంటావు. నువ్వు ఎంతసేపు మాడి పెరిపేసినట్లా ఉన్నావు. కొంతమంది ఎప్పుడో ఎందుకు విచారం? ఎందుకా విచారం? నీతో దేవుడు లేడు. నీతో దేవుడు ఉంటే నువ్వు ఎంతసేపు ఎలా ఉంటావంటే సంతోషంగా. ఏ సమస్య అయినా నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి. ఎప్పుడు మన మొక్కల్లో ఎవరున్నాను పిల్లరా? స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి. స్మైల్ ఉంటేనే సైతాన్ గాడి కంట్లోంచి కన్నీరు వస్తుంది. రివర్స్ చెయ్యాలి మనం. ఎప్పుడు ఆడిని ఏడిపించాలి మనం, కానీ స్క్రీన్ ఎప్పుడు రివర్స్ లో ఉంటది. ఏంటి? మనం ఏడుస్తాం, గుర్తుపెట్టుకోండి. నీ రక్షణ ఆనందము మరలా అంటే అడుగుతా. ఈ రక్షణ ఆనందం ఎవరు కోరుకుంటున్నారు? మరి ఈరోజు మన దగ్గర ఉందా స్వభావం? ఉందా?
ఉందంటే ఉంది అంటే ఉంటుంది, లేదు అంటే లేదు. కావాలి అనుకుంటే ఎత్తాడు ఆయన. హల్లెలూయా. తర్వాత వచ్చి చదువుకున్నాం బిడ్డలారా. సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనసు అంటే ఏంటి చెప్పాలి? ఒప్పుకోవాలి. సమ్మతిస్తున్నాను అంటే అంటే ఏంటి? ఒప్పు కూడా అందరిలో ఉంటదమ్మా, ఇది ఉండదు. కొంతమంది తప్పు చేసి కూడా నేను చేయలేదు, ఇప్పుడు ఏంటి? నువ్వు చేసా, నేను చేయలేదు, ఇప్పుడు ఏంటి? దబాయించేస్తాడు. హలో, నువ్వు తప్పు చేసి దబాయించేసినంత మాత్రాన దేవుడు గుడ్డోడు కాదు, తెలుసా? ఆయన గుడ్డోడు కాదు. ఆయనకి కళ్ళు చక్కగా కనబడతాయి. మనమన్నా కళ్ళు, మన కళ్ళన్నా కప్పేచ్చేమో కానీ ఎవరి కళ్ళు కప్పలేం పెట్టారా? గుర్తుపెట్టి. సమ్మతి గల మనసు. అబ్బబ్బబ్బ, దావీదు ఎంత రియాలిటీ! ఎందుకంటే దావీదును దేవుడు హృదయానుసారుడని బిరుదిచ్చాడంటే అందుకే. ఏమంటే తప్పు చేయలేని వాళ్ళు ఎవడో ఉన్నాడు, ఎవడో ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఏదో తప్పు చేస్తాడు, ప్రతి ఒక్కడు నాతో సహా. ప్రతి ఒక్కరు ఏదో ఒక పొరపాటు చేస్తారు, ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ ఒప్పుకునే గుణం ఎవరిలో ఉండాలి? సమ్మతి గల మనసు అంట. అంటే ఓకే ప్రభు, అయిపోయింది ఏదో అయిపోయింది చేయండి ఆయన. ఈ స్వభావం ఎవరిలో ఉండాలి? కొంతమంది ఒక 10 రోజులు ఆయన రేపు. ఎన్ని రేపులు చెప్పమ్మా? రేపు అంటే ఎన్ని రేపులు? అరువు రేపు అని అడతారా? కింద కొడిదారా, కిల్లి కొడిదారా అంటే ఏంటి అర్థం? రేపు వస్తే మళ్ళా రేపు వస్తే మళ్ళా రేపు వస్తే. ఇప్పుడు రేపులు కాస్త ఎన్ని రేపు అవుతుంది అంటే నువ్వు జీవితాంతం రేపు పొద్దున కాడి ఈ రాత్రి కట్టి వెళ్ళిపోతుందన్న కూడా వీళ్ళు బాబు 10 రూపాయలు అయ్యాడే అరువు రేపు అంటే ఏంటి బిడ్డలారా? ఈ రోజు నువ్వు సైతనాడు చెప్పాలి, అరే నాన్న రేపు, ఇప్పుడు కాదు రేపు. కానీ మనం ఎవరికి చెప్తావు? రేపు అన్నదే ఈజీగా చెప్తాం. విడిచిపెట్టరా అంటే రేపు. ఈ వారానికి ముందు అలవాటు అనుకోండి. ఈ వారం ఇంకో కొంతమంది ఏమన్నా December 31st మానేస్తాను అంటే నువ్వు మొత్తం పెట్టావా? January 1st నుంచి నేను బాటిల్ పట్టుకుంటాడు అంటే ఈ లోపల మొత్తం తాగేచ్చు. అది అంటే తీర్మానాలు కరెక్ట్గా 31st అంటాడు, శుభ్రంగా తాగేసి మత్తుపడి పడిపోయి January 1st అంటాడు తాగడం. 2వ తారీఖు నుంచి మనం అది లేకుండా మళ్ళా ఎప్పుడు వెళ్ళిపోద్ది బండి? మళ్ళా 31st. అది మనం తీర్మానం. ఇప్పుడు దావీదు మన బ్యాచ్ కాదు ఇక్కడ. ఒకసారి తన జీవితంలో బెత్షెబా తప్పు చేశాడు. మళ్ళా లైఫ్ లో ఒకనొక సందర్భంలో మనం చూసుకుంటే సమూయేలు గ్రంథంలో బిడ్డలారా, దావీదు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి వెంట కలుగుతులేదు. వెంట అంటే ఏంటి? వెచ్చదనం కలుగుతులేదని అతని దగ్గర ఉన్న కొంతమంది మంత్రులు ఇది ఒక యవ్వన కుమార్తెను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? దావీదు పడకలో పడుకోబెట్టినప్పుడు దావీదు అమ్మాయిని ఏం చేయలేదంట? ముట్టుకోలేదు. కారణం ఏంటనుకుంటున్నారు? నేను నా దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాను, ఇక జీవితంలో ఒక అమ్మాయిని చూడను అని. నేను జీవితంలో ఇక తీర్మానం, ఇక బాటిల్ ముట్టుకోనని, ఇక సిగరెట్ ముట్టుకోనని, ఇక ఒక్క పొల్లేనని తీర్మానం తీసుకున్నాను. నేను నా దేవుడిని బాధ పెట్టి ఏది చేయను, నేను ఇక తప్పు చేయను తీర్మానం. ఈ తీర్మానం ఎవరిలో ఉండాలి బిడ్డలారా? ఈ రోజు సమ్మతి గల మనసు నీలో ఉంటేనే తీర్మానం తీసుకోగలవు. రక్షణ ఆనందం నీలో ఉంటేనే తీర్మానం తీసుకోగలవు. ప్రభు దగ్గర నీ అతిక్రమాలు ఒప్పుకునే గుణం ఉంటేనే తీర్మానం తీసుకోగలవు. ఇక్కడ మునిగి బయటికి వెళ్ళి మళ్ళా ముళ్ళ పందిలాగా మళ్ళీ వెళ్ళిపోతానంటే మన పంది ఏం చేస్తుంది? బురద నుంచి బయటకు వచ్చి తెలిపించుకుంటారు, మళ్ళా వెళ్ళిపోయి బురదలు. మన బతుకు అంటే నువ్వు బురదలో ఉండే పందిలా ఉంటానంటే ఆయన నిన్ను శుద్ధి చేయడం జరగని పని. నీ జీవితం కూడా ఇంకంటే నేను చెప్పు బాబు 100 ఉందా? నేను ఇచ్చేస్తాను. 50 ఉందా? నేను ఇస్తాను. ఇప్పుడు ఇచ్చేస్తాను గంటలో. ఇంక నీ జీవితాంతం 100-50 కోసం అడుక్కోవడమే. ఇప్పుడు నువ్వు 10 మందికి ఇవ్వాలా? 10 మంది నీకు ఇవ్వాలా? 10 మందికి నువ్వు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ రోజు నిష్కలంకమైన పావురంలా మారాలి. నోవా దినాల్లో బిడ్డలారా, బయటికి పంపించిన కాకి తిరిగి రాలేదు కానీ పావురం తిరిగి వచ్చింది. ఈ రోజు నువ్వు పావురంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఏమంటే తండ్రి బిడ్డలు బాగుపడడం కోరుకోవడంలో స్వార్థం ఉందా అండి? చెప్పండి, స్వార్థం ఉందా? ఆయన విలువైన రక్తం ఇచ్చాడు నీ కోసం.
నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని 3 మేకులకు వేలాడి దున్నబడిన పొలంలాగా ఆయన శరీరం అంతా కూడా సొగసైనడు స్వరూపమైన లేని వాడిగా మారిపోయాడు. ఆయన ఒక్క రక్తపొడి నీ కోసం ఎవడన్నా ఒక మాట పడతాడా? కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తే కన్న బిడ్డలే నీ కోసం నన్ను తిట్టించుకోమంటావా అంటాడు. నువ్వు ప్రాణానికి ప్రాణ స్నేహితుడు అన్నవాడు నువ్వు ఎవరన్నా పొడి తీసి ఒరే నా కోసం జైల్లోకి వెళ్ళరా అంటే వెళ్ళరా బాబు, నీకు నాకు సంబంధం లేదంటాడు. మన జేబులో మనం ఎవరికైనా 1 లక్ష రూపాయలు అప్పు అనుకోండి, ఆ అప్పు అన్న విషయం 10 మంది తెలిస్తే వెంటనే వాళ్ళ నెంబర్లు ఏమైపోతాయి? స్విచ్ ఆఫ్. లేదా మన నెంబర్ ఎందులోకి వెళ్ళిపోతే బ్లాక్ లిస్ట్. ఎందుకు? ఎక్కడ మనం ఫోన్ చేసి అడిగేస్తామో ఎక్కడ కనబడితే ఒరే బాగున్నా ఒరే నా పరిస్థితి ఒరే ఎప్పుడు వస్తాను రా ఇంకా దరిదాపులోనే మొహంలో కనబడి. ఇది మనుషుల గుణం. నా తండ్రి గుణం ఇది కాదు. దినమెల్లా నా చేతులు చాపుతున్నాడట. ఇప్పుడైనా మారినా, ఇప్పుడైనా మారరా. ఒరే తల్లి, నీకు తెలియడం లేదు నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో. నీ కొరకు ప్రమాదం పొంచి ఉందిరా, నరకం పొంచి ఉందని ప్రభు నీ వైపు చూస్తున్నాడు ఈరోజు. దావీదుకు తెలుసు ఆయన ప్రేమ, అందుకే అడుగుతున్నాడు, ప్రభువా నేను బాధపడ్డాను. గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈ రాజ్యానికి రాజు చేస్తావు. నేను గర్వించాను ప్రభా, నా కళ్ళు నెత్తికెక్కేసి నేను పాపం చేశానయ్యా. నేనేం చేస్తున్నానో కూడా తెలియని ముసుగులో ఈ పాపంలో తెలియదు. ఈ రోజు నీకు తెలియదా ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒక పూట ఉంటే ఒక పూట లేని గదిలో నుంచి ఈ రోజు నేను దేవుడు ఎక్కడ నిలబెట్టాడు. ఒకప్పుడు ఒకడు నీకు నమస్కారం చెప్పేవాడు కాదు. ఇప్పుడు వెళ్తే ప్రతి ఒక్కరు సార్ నమస్తే అండి, ఏమంటే నమస్తే అండి ఎందుకు చెప్తున్నారు? నీ పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు నేను తెచ్చించిన తర్వాత నీకేమైంది? ఇప్పుడు నీకేమైంది? దావీదు ఆ స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళే పైకి వెళ్ళిపోయి నేను రాజుని ఏవైనా చేయగలను అనుకున్నాడు. అది కొంతకాలమే. మళ్ళా దేవుడు డైరెక్ట్ గా సేవకుడు పంపించి హెచ్చరిక చెప్పగానే సింహాసనం ఏం చేస్తాడు బిడ్డలారా? దిగిపోయి మోకాలు. ఈ రోజు నీ సింహాసనం దిగు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, త్వరలో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపో. ప్రభువా ఇక నేను వెళ్ళను ప్రభువా, ఇక నాకు వద్దు నాయన, ఈ పాపము జీవితం వద్దు ప్రభా, ఈ లోకము జీవితం నాకు వద్దయ్యా, నాకు విరక్తి కలిగేసిందయ్యా. దేవుడు తీర్మానం తీసుకున్నాం బిడ్డలారా. నీ తీర్మానాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి దేవుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే ఒక వ్యక్తిని పనిష్మెంట్ చేస్తాడంటే ఊరికినే చేయడండి. సౌలు ఎందుకు సౌలు వంశావళి నుంచి ఒక్కడు కూడా లేకుండా దేవుడు ఎందుకు చేశాడు చెప్పండి? సౌలు ఒక తప్పు చేశాడా? చాలా తప్పులు చేశాడా? కొంతమంది ఏం చేస్తారో తప్పును కప్పుపుచ్చడానికి, ఇది కప్పుపుచ్చడానికి. నీకు తెలియని విషయం ఏంటంటే నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు. నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు. నిజమే, ఆయన ఏం అనలేడు. ఇప్పుడు తెలిసి విషయం ఇది తాగితే చచ్చిపోతానని తెలిసిందే తాగిలోనే ఏమంటారు బిడ్డలారా? బుద్ధిహీనుడు. దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు, రే నాన్న నువ్వు విడిచిపెట్టరా, ఖచ్చితంగా నేను దీవిస్తాను. ఆ వ్యసనం మానేరా, ఆ చెడు అలవాట్లు మానే, ఆ చెడు ఆలోచన మానే, ఆ ప్రవర్తన విడిచిపెట్టాడు. దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర సరెండర్ 2 చేతులు పైకి ఎత్తుతావు.